వికాసానికి రెండు ముఖ్యమైన శత్రువులు ఉన్నాయి. ఒకటి, ప్రస్తుతం మనమున్న స్థాయినే అత్యున్నత స్థాయిగా భ్రమించి మనం పరిపూర్ణులమనుకోవడం. రెండవది, ఇక సాధించవలసింది ఏదీ లేదనుకోవడం అని నా గురుదేవులు అనేవారు. సైన్స్ కూడా ఇటువంటి తప్పులనే చేస్తుంది. అంతా కనుక్కున్నాం, ఇక కనుగొనవలసింది ఏమీ లేదు అని గొప్ప శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉండేవారు. న్యూటన్ సమయంలో ఆయనే గొప్పవాడు, ఐన్స్టీన్ సమయంలో ఆయన గొప్ప అన్నారు. ఆ తర్వాత కూడా చాలామంది వచ్చారు. ఇది గుడ్, బెటర్, బెస్ట్ వంటిది. కాబట్టి వికాస పథంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నప్పటికీ ఇంకా చేరుకోవలసిన స్థాయి ఉన్నదనే వినయం కలిగి ఉండాలి. వినయం హృదయంలో ఉంటుంది కానీ తలలో కాదు అని బాబూజీ అంటుండేవారు. సహజ మార్గంలో ఈ లక్షణం అభ్యాసికి పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని కట్టబెడుతుంది.